ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. చాలాసార్లు మన ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి అనంటే, నా జీవితం అంతే అయిపోయింది, నేను ఎండిపోయిన స్థితిలో ఉండి ఉన్నాను, నా బ్రతుకు ఎండిపోయింది, నా జీవితం ఎండిపోయింది, ఏముంది ఇంకా నా జీవితంలోని అని చాలా కృంగిపోతూ ఉంటాం మన యొక్క జీవితంలో కదా. చాలామంది యొక్క అభిప్రాయాలు ఎట్లా ఉంటాయి అని అంటే, ఇంకా అయిపోయిందండి మా జీవితం, వయసు అయిపోయిందండి, లేకపోతే మా జీవితం అయిపోయిందండి, మేము అనుకున్న ఏది సాధించలేకపోయామండి, మా బ్రతుకంతా ఇలాగ అయిపోయిందండి అనే కృంగిన ఆ స్థితిలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. డోంట్ డూ లైక్ దట్. అలా మాట్లాడద్దు, మంచి మాటను మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఈరోజు నేను మీతో మాట్లాడుతూ చెప్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే, ధైర్యం తెచ్చుకోండి. మన దేవుడు మన కొరకు ఉండి ఉన్నాడు, మన దేవుడు మన పక్షంగా ఉండి ఉన్నాడు. ఆయన ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టే దేవుడు కాడు. ఆయన తన పరిశుద్ధ ఆత్మతో మనల్ని నింపుతూ మన విషయంలో ఏమి చేయాలో అవన్నీ వాస్తవానికి చేసేసారు, ఇప్పుడు చేస్తారు అని నేను చెప్పట్లే, ఇక మీదట దేవుడు జరిగిస్తారు అని నేను చెప్పట్లే. ఆల్రెడీ ఆయన చేసేసారు అన్నీ కూడా. ఓన్లీ థింగ్ ఈజ్ ఓపెన్ యువర్ ఐస్ అండ్ సీ వాట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ డన్ ఫర్ యూ. దేవుడు మీ కొరకు ఏమి చేశారో అది చూడండి. డోంట్ లుక్ ఎట్ ద వాస్తవం వైపు చూడకండి. వాస్తవం అనేటువంటిది మారిపోతుంది, కానీ సత్యం అనేటువంటిది ఎప్పటికీ నిలుచుంటుంది. ఈరోజు నేను మీతో పంచుకుంటున్నటువంటిది సత్య సువార్త, ఈ సత్య సువార్త. హల్లెలూయా. అట్టి సువార్తమానంతో మీరు ధైర్యం తెచ్చుకోవాలని ఈరోజు ఈ మాటలు నేను మీతో పంచుకుంటూ ఉన్నాను. మీకులాగానే మీరు అనుకున్నట్టుగానే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఒకానొక టైంలో వారు అలాగే అనుకున్నారంట. వారు అలా అనుకున్నారని చరిత్రలో ప్రవక్తలైనటువంటి వారు జ్ఞాపకం చేశారు. ఈవెన్ దేవుడైన యెహోవా కూడా ఆ విషయాన్ని అలాగనే జ్ఞాపకం చేస్తారు. ఏమనుకున్నారు ఇశ్రాయేల్ ప్రజలు? మేమందరము కూడా ఎండిపోయాము, మా బ్రతుకులు ఎండిపోయినాయి, మూడు మారిపోయినాయి, ఇంక మా జీవితాలు దేనికి పనికిరావు, ఇంక మేము లేవనెత్తబడలేము, అయిపోయింది మా జీవితం, ఇంకా అయిపోయిందంటే అయిపోయింది అని చెప్పేసి ఇలా మాట్లాడుకుంటూ వచ్చిన్నారు ఇశ్రాయేల్ ప్రజలు. కారణం ఏమిటి అని కనుక మనం ఆలోచన చేస్తే, నిజానికి అప్పటి కాలపు ఆ ప్రవచన విధానంలో మనం చూస్తే ఇశ్రాయేల్ ప్రజలు మొదట ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారండి. ఐగుప్తుకు వెళ్ళేటప్పుడు మంచి రాజాలాగానే వెళ్ళారు, కానీ ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ బానిసలుగా చేయబడ్డారు. యోసేపుని ఎరుగని వేరొక ఫరో రాజు వచ్చి వీళ్ళందరూ సంఖ్యలో పెరిగిపోతున్నారు, వీళ్ళని అణిచేయాలరా బాబు అని అనుకొని వాళ్ళందరినీ కూడా బానిసలుగా చేసుకున్నాడు ఈ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని. మోషే గారి నాయకత్వంతో దేవుడు ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని ఐగుప్తు దాసత్వంలో నుంచి విడుదల కలిగించి వాగ్దానం చేయబడినటువంటి ఒక దేశముగా, అప్పటి రోజులు అది కనాను, ఆ తర్వాత అది ఇశ్రాయేల్ దేశంగా పరిగణించబడినటువంటిది పాలస్తీనాగా పిలువబడినటువంటిది. సో అది ఆ భూభాగానికి వాళ్ళు రావటం జరిగింది. అప్పుడే దేవుడు ఒక మాట మాట్లాడితే ఏమన్నాడంటే, మీరు నా మాట వినినట్లయితే నేను మిమ్మల్ని అన్ని విధాలా కాపాడుతూ ఉంటా, మిమ్మల్ని ఆశీర్వదిస్తా, మిమ్మల్ని వర్ధిల్లింపజేస్తా. మీరు నా మాట వినకపోతే నేను మిమ్మల్ని మరలా చెరలోనికి తీసుకుని పోయి మిమ్మల్ని చెదరగొట్టేస్తా, ఖడ్గానికి అప్పగిస్తానని చెప్పేసి అని దేవుడైన యెహోవా సెలవిచ్చినాడు. ఈ ఇశ్రాయేలీలైనటువంటి వారు మనకంటే ఇదే సామెత ఉంటుంది, వాడికంటే గనుడు ఆచంట మల్లయ్య అని చెప్పేసి అని ఏదో సామెతను చూసారా. అలాగా ఈనాటి మన క్రైస్తవ సమాజం కంటే ఇంకా గనులైనటువంటి వాళ్ళు ఇశ్రాయేలీలు. వీళ్ళు దేవుని యొక్క మాట వినేటువంటి వాళ్ళు కారు. దేవుని మాటకి అవిధేయత, దేవుని మాటకి ఉల్లంఘన, దేవుని మాట చొప్పున చేయకపోవటం, దేవుని విసిగించడం, మాటికి విసిగించడం, ఇలాంటివి ఇశ్రాయేలీల యొక్క జీవితంలో ఉండి ఉన్నది. అందుకని దేవుడు ఒక రోజున మాట్లాడుతుంటాడు, నా సేవకుడైనటువంటి యొక్క నెబుకద్నెజరు, ఇంకా రాకముందు దేవుడు ప్రవచనంగా పలుకుతున్నటువంటి మాట, నా సేవకుడైనటువంటి యొక్క నెబుకద్నెజరు నేను పంపించి మిమ్మల్ని చెరలోనికి తీసుకొని వెళ్ళిపోతాను. యాక్చువల్లీ నెబుకద్నెజరు బబులోను దేశానికి రాజు. ఈయన దేవుని యొక్క సేవకుడిగా దిగుతాడు. కానీ దేవుడే ఈ ప్రణాళికలన్నీ చేసినటువంటిది. ఎవ్రీథింగ్ హెస్ బీన్ ఆల్రెడీ డన్ అన్నాను కదా, అన్నీ కూడా జరిగిపోయినటువంటి రీతిగా దేవుడు తెలియజేస్తున్నటువంటి యొక్క విషయాలు. సో ఇక్కడ దేవుడు మాట్లాడితే ఏమన్నాడంటే, నా సేవకుడు నెబుకద్నెజరు అన్యుడైతే ఏంటంట,
అతడు ఒకవేళ యూదుడు కాకపోతే నాకేంటంటే అతడు నా సేవకుడు, నేను చెప్పిన మాట వింటాడు. సో నేను చెప్పిన మాట ప్రకారంగా నాకు లోబడేటువంటి నాకు సేవకుడుగా అతడు యూదులైనటువంటి మీ మీదకి దండెత్తి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా చెరగా పట్టుకొని వెళ్ళిపోతారు అని చెప్పేసి అని అన్నారు. అయితే తర్వాత మరలా దేవుడే మాట్లాడుతుంటాడు, ఓ 70 సంవత్సరాల తర్వాత నేను మరలా మిమ్మల్ని తీసుకొస్తానులే అని చెప్పేసి అని అంటాడు. 70 సంవత్సరాల తర్వాత. అందుకని దానియేలు గారు తాను చేస్తున్నటువంటి యొక్క ప్రార్థనల్లో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడంటే, దేవా నువ్వు మాట ఇచ్చిన ప్రకారంగా 70 సంవత్సరాలు అయిపోయినాయి కదా, ఇప్పుడు మరి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరలా తిరిగి ఆ దేశం తీసుకుని వెళ్ళవా? మేము ఒక ఎండిపోయిన ఎముకలుగా ఉండి ఉన్నాము, మేము మరలా తిరిగి బ్రతకగలమా? తిరిగి మా దేశానికి వెళ్ళి మేము ఉండగలమా? ఇది వాళ్ళ యొక్క ప్రశ్న. ఇది అప్పటి రోజుల్లో జరిగినటువంటి ఒక విషయం. కానీ ఆ తర్వాత జరిగినటువంటి ఒక విషయం కూడా మనం చూస్తేనండి, ఇశ్రాయేలీల విషయంలోనే మనం ఆలోచన చేసినట్లయితే క్రీస్తు శకము 70లో ఈ ఇశ్రాయేలీలు అయినటువంటి వాళ్ళు చెదిరిపోయారు. అంటే యేసు ప్రభు కాలం నాటికి యూదులందరూ ఇశ్రాయేలీలందరూ కూడా ఆ దేశంలోనే ఉండి ఉన్నారు. దాన్ని ఇజ్రాయెల్ దేశం అని అన్నారు, యోదయ ప్రాంతం అని చెప్పేసి అని అన్నారు. పైన ఒక 10 గోత్రాలు వాళ్ళందరూ కలిసి ఇశ్రాయేల్ అని పేరు పెట్టుకున్నారు. కింద దక్షిణాన్ని ఉండినటువంటి ఒక 2 గోత్రాలు వాళ్ళు కలిసి దాన్ని యోదయ ప్రదేశం అనేటువంటి రీతిగా వారు పేరు పెట్టుకొని రాజుల పరిపాలన చేసుకుంటూ ఉన్నారు. యేసుప్రభు కాలం యేసుప్రభుని తీసుకుని వెళ్ళి సిలువ వేసి ఉన్నారు. అప్పుడు రోజుల్లో వాళ్ళు పలికినటువంటి ఒక మాట ఏంటంటే, ఆ దోషం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని వాళ్ళే ఆ దోషాన్ని వాళ్ళ మీద పలుకొని ఉన్నారు. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మాట్లాడుతున్నప్పుడు ఏమంటారంటే, ఇదిగో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చునని తెలుసుకో అని చెప్పేసి అని యెరూషలేముల గురించి ఆయన ప్రలాపించి కన్నీరు గార్చి యెరూషలేమును గద్దిస్తారు. కోడి తన రెక్కల క్రిందకి తన పిల్లలను చేర్చుకున్నట్టుగా దేవుడు నిన్ను కూడా తన యొక్క రెక్కల కిందకి తన పిల్లలుగా నిన్ను చేర్చుకోవాలనుకున్నాడు, కానీ నువ్వు రానలోగుంటివి గనుక నీ యొక్క పిల్లల్ని కొట్టేటువంటి పరిస్థితి వస్తుంది, రాతి మీద రాయి నిలిచి ఉన్నటువంటి పరిస్థితులు వస్తాయని ప్రభు సెలవిచ్చిన మాట యేసు ప్రభు పలికిన తర్వాత ఒక 40 సంవత్సరాలకి, అనగా క్రీస్తు శకము 70వ సంవత్సరంలో అప్పటికి రోమా చక్రవర్తులు ఉండినటువంటి ఒక నీరో అనేటువంటి ఒక చక్రవర్తి, తర్వాత టైటస్ అనేటువంటి ఒక చక్రవర్తి, వీళ్ళు వాళ్ళ యొక్క సారథ్యంలో వాళ్ళు ఏం చేశారంటే యెరూషలేం మీదకి దండెత్తుకొని వచ్చి యెరూషలేముని అగ్నితో కాల్చేశారు. అప్పుడు యెరూషలేములో ఉంటున్నటువంటి ఒక యూదులకు భయంకరమైనటువంటి ఒక హింస వచ్చింది. ఈ యూదులు చెదరిపోవటం అనేటువంటి జరిగింది. ప్రపంచ దేశాలన్నిటికీ యూదులు చెదరిపోవటం జరిగింది. ఇప్పుడు చెదిరిపోయిన యూదులు మతనిష్ట కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు. అందుచేత వీళ్ళకు ఉన్నటువంటి ఒక దేవాలయం కూడా ఇప్పుడు ధ్వంసమైపోయింది. చాలా నలిగిపోతూ కృంగిపోతూ తట్టుకోలేనటువంటి ఒక వేదన దుఃఖముతో ఉండి ఇక వాళ్ళ ఆ రోజుల్లో కూడా వాళ్ళు ఎదురు చూసేటువంటి ఒక విషయం ఏంటంటే, ఎప్పటికైనా మేము యెరూషలేమునకు వెళ్ళకపోతామా, ఎప్పటికైనా మేము అక్కడ మా యెహోవా దేవుణ్ణి ఆరాధించకపోతామా, మా యెహోవా దేవునికి దేవాలయాన్ని కట్టుకొని ఆ దేవాలయంలో మేము పూజించకపోతామా, ఇది వాళ్ళ యొక్క ఉద్దేశం. కానీ సంవత్సరాలు అయిపోతూ వచ్చినాయి. క్రీస్తు శకము 70 నుండి 1900 సంవత్సరాల కాలం వరకు, అంటే దాదాపు 1900 సంవత్సరాల పాటు, అంటే దగ్గర ఒక 2000 సంవత్సరాల పాటు వాళ్ళు బయట దేశాల్లోనే చెదరిపోయినారు. ఎక్కడెక్కడికో చెదిరిపోయినటువంటి వారుగా ఉండి ఉన్నారు. అన్ని దేశాలకి, ప్రపంచ దేశాలన్నింటికీ చెదిరిపోయారు. యూదుల శ్రమ కలిగినందుచేత అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం అంటాడు, యూదులకు మిక్కిలి శ్రమ కలిగినందుచేత వారి యొక్క ప్రాంతంలన్నింటిలో కూడా వాళ్ళు చెదిరిపోయారు అనేటువంటి రీతిగా వ్రాయబడినటువంటి ఒక మాట. సో ఇప్పుడు ఈ చెదిరిపోయిన యూదులు వాళ్ళకి ఇక నివాసము లేదు, వాళ్ళకి దేశము లేదు, దేవుడు వాగ్దానం చేసినటువంటి ఒక ప్రదేశం లేదు, యెహోవా దేవుణ్ణి ఆరాధించుకొనడానికి అయినటువంటి ఒక దేవాలయం లేదు. సో ఇప్పుడు ఈ 1900 సంవత్సరాల కాలంలో కూడా వాళ్ళని గురించినటువంటి ఒక చరిత్ర ఏమైంది అంటే, అయ్యో మేము ఎండిపోయామే, అంజూరపు చెట్టు ఎండిపోయినట్టుగా, వ్రేళ్లతో సహా ఎండిపోయినట్టుగా మేము ఎండిపోయామే, ఎంత కాలంగా మేము తిరిగి ఆ దేశానికి వెళతామని అనుకున్నాము, ఇక ఆ దేశానికి వెళ్ళే పరిస్థితులే కనబట్టలేదు. అక్కడ ఉన్నటువంటి ఒక పాలస్తీనియన్లు అయినటువంటి వాళ్ళు, అరబీలు అయినటువంటి వాళ్ళు దాని నిండా నిండిపోయి ఉండి ఉన్నారు, ఇక మేము వెళ్ళే అవకాశమే లేదు, మేము ఎండిపోయాము ఎండిన ఎముకలం, ఇది వాళ్ళు అనుకుంటున్నటువంటి ఒక విషయం. అప్పుడు వస్తుందండి యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి దేవుడైన యెహోవా యెహెజ్కేలు అనేటువంటి ఒక ప్రవక్తని ఒక సాదృశ్యంగా పెట్టి ఈయన తీసుకెళ్తాడు. దేవుని యొక్క ఆత్మ ఆయనను తీసుకొని వెళ్ళి ఈ యొక్క ఎండిపోయిన ఎముకలు కలిగినటువంటి యొక్క లోయలో దించుతాడంట. అక్కడికి వచ్చి మళ్ళీ దేవుడే అడుగుతాడు అనమాట, ఓ ప్రవక్త ఈ ఎండిపోయిన ఎముకలు బతుకుతావా అని చెప్పేసి అని అడిగాడు. నిజానికి అవి మామూలు పచ్చి ఎముకలు కూడా కాదు, అప్పుడప్పుడు చచ్చిపోయి దొరికినటువంటి ఒక శవాలు అంతకంటే కూడా కాదు. అప్పటికే వాళ్ళు ఎండిపోయి దాదాపు 2000 సంవత్సరాలు దగ్గర అయిపోతూ వచ్చింది. సో ఇక ఈ బతికే అవకాశం లేదు ఎట్టి పరిస్థితుల్లో. ఎండిపోయిన ఎముకలన్నింటే ఎండిపోయిన ఎముకలకి అంతాయి,
దానికి ఇంకా ఆధారం లేదు, అవి బతుకుతాయనే ఆధారం లేదు. కానీ దేవుడు అడిగినప్పుడు ఇప్పుడు ప్రవక్త చాలా చాకచక్యంగా జవాబు ఇచ్చిన్నాడు. ఏమంటాడంటే, ప్రభువా అది నీకే తెలుసు అని చెప్పేసి అని అంటాడు. ఎండిపోయిన ఎముకలు బతకవని చెప్పలేదు, బతుకుతాయని చెప్పలేదు. కానీ ఆ విషయం ఏదో అది నీకే తెలుసు, నువ్వు అనుకుంటే కనుక ఏదైనా చేయగలవు అనేటువంటిది అన్నప్పుడు అప్పుడు దేవుడు మరలా ఈ యొక్క ప్రవక్తతోనే మాట్లాడితే ఏమంటాడంటే, ఓ ప్రవక్త, నీవు స్వరమెత్తి, నీవు నోరు తెరిచి ఆ యొక్క ఎండిపోయిన ఎముకలతో ఒక ప్రవచనం చెప్పు. ఎండిపోయిన ఎముకలరా మీరు బ్రతకాలి అని చెప్పేసి అన్నటువంటి ఒక ప్రవచనం చెప్పు అని చెప్పేసి అని అంటారు. అందుకేనండి ఈరోజు నేను ఇజ్రాయెల్ దేశాన్ని తీసుకొని వెళుతుంటే ఏదో అక్కడున్న దేశాన్ని, ఆ యొక్క మట్టిని, ఆ యొక్క నేలని, ఆ ఊర్లని, అక్కడ ఉన్నటువంటి ఒక వస్తువుల్ని చూపించడం కంటే నేను నాతో పాటు తీసుకొని వెళ్ళినటువంటి వారికి మాట యొక్క ప్రభావం ఏంటో తెలియజెప్తూ, మాట యొక్క విలువేంటో నేను తెలియజెప్తూ వాళ్ళకి నేను నేర్పిస్తా. ఏమనంటే, నాయనా మిమ్మల్ని దేవుడు ఒక ప్రవక్తగా చేసుకున్నాడు, నాయనా మీరు పలకండి, ఈ దేశం రక్షింపబడాలని పలకండి, ఈ ప్రజలు రక్షింపబడాలని పలకండి. దేవుడు చేసే కార్యం ఎలాగా దేవుడు చేసుకుంటాడు. కానీ ఇక మీదట మనం మాట్లాడేటప్పుడు, మనం ప్రార్థన చేసేటప్పుడు అడుక్కునేటువంటి రీతిగా ప్రార్థించట కాదు, కానీ మనం పలకవలసిన రీతిగా మనం పలకాలి. గనక ఇది నేర్చుకుంటారా బాబు అని నాతో ఇజ్రాయెల్ దేశానికి వచ్చినటువంటి వాళ్ళని ఆ దేశంలో బైబిల్లో నడిపిస్తూ వాళ్ళకి ఆ విషయాలు నేను నేర్పిస్తూ ఉంటాను. దేవుడు అంటున్నాడు, ప్రవక్త నాకు మొరపెట్టడం కాదయ్యా, ప్రవక్త నాకు కమాండ్ చేయటం కాదయ్యా, ఓ ప్రవక్త నన్ను గింజుకొని దేవుడా ఇప్పుడు చెయ్యి, దేవా ఇది చెయ్యి, ఈ యొక్క ఎండిపోయిన ఎముకలు బతికించు అని నాకు డిమాండ్ చేసి నాకు అంత డిమాండెడ్గా నువ్వు మాట్లాడు. అది కాదు, నువ్వే ప్రవచనం పలుకు. ఎండిపోయిన ఎముకలరా మీరు బ్రతకాలి అని చెప్పేసిన ప్రవచనం పలుకనంటే ప్రవక్త పలుకుతాడు. అలాగన ఎండిపోయిన ఎముకలరా బ్రతుకుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పేసరికల్లా అక్కడ ఒక మాట ఉంటుంది. ఏంటంటే, గడగడమను శబ్దముతో ఈ ఎండిపోయిన ఎముకలన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిసిపోవడం మొదలుపెట్టాయంట. మనకు బోల్డెన్ ఎముకలు ఈ చేతులన్నీ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఇలాగున్న ఈ 7 దగ్గరే ఇన్ని ఎముకలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎండిపోయిన తర్వాత దేనికి దానికి ఎక్కడెక్కడికో పడిపోయి ఉంటాయి, కదిలిపోయి. బహుశా ఎవరో తోయటం వలన, లేకపోతే ఇంకొక ఎముకలు అక్కడ చచ్చిపోయిన శవాన్ని పడేయటం వలన ఇప్పుడు నా ఎముకలు ఏలో పక్కెళ్ళిపోయింది, చిటికినేలో పక్కెళ్ళిపోయింది, అరచే ఎముకలో పక్కెళ్ళిపోయినాయి, ఈ చేయి ఎముకలు పక్కెళ్ళిపోయినాయి, ఈ చేతి ఎముకలో పక్కటి ఎముకలన్నో పక్కెళ్ళిపోయినాయి. సో ఇలాగ ఉండేసరికి ఇప్పుడు ఎప్పుడైతే ప్రవక్త ఒక ప్రవచనాన్ని పలికారో ఈ ఎండిపోయిన ఎముకలన్నీ, సువార్తరాజుకి సంబంధించిన ఎముకలన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోవడం మొదలుపెట్టియంట గడగడమనే శబ్దంతో. హై ఫ్రెండ్స్, ఏం జరిగిందో తెలుసా అండి? యాక్చువల్లీ 1911 నుంచి 1917 ఆ ప్రాంతాల వరకు 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. ఈ ప్రపంచ యుద్ధములలో ఒక న్యూక్లియర్ బాంబు లేదా ఏదో, మొత్తానికి నాకు అంత ఐడియా లేదు కానీ, బట్ ఒక బాంబు కనుగొనబడి ఆ బాంబు పేల్చడం వలన చాలా పెద్ద విధ్వంసం అనేటువంటిది జరిగింది. ఆ యొక్క విధ్వంసం జరుగుట్లో వారికి విజయం అనేటువంటిది బ్రిటిష్ వాళ్ళకి వచ్చింది. బ్రిటిష్ వాళ్ళ పక్షంగా వాడబడినటువంటి ఒక బాంబు అనమాట. వెంటనే బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, వరే ఇది ఇంతకీ తయారు చేసినవాడు ఎవడరా అని చెప్పేసి అని దాన్ని ఎంక్వైరీ చేశారు. తెలుసుకున్న విషయం ఏంటంటే, ఒక యూదుడు దీనిని తయారు చేసి ఉన్నాడు. అబ్బో, యూదులకి ఎంత జ్ఞానరా బాబు, దేవుడు ఎందుకునో వాళ్ళకి ఒక స్పెషల్ గ్రేస్ ఇచ్చేసినట్టున్నాడు. కనుక యూదుడు అయినటువంటి వాడు కనుగొన్నాడు. వాడిని పిలిపించి ఏమంటారంటే, ఒరే నాయనా మరలా ఒకవేళ నువ్వు ఇలాంటి బాంబు చేసి మా మీద వేసి మమ్మల్ని ఏమైనా జయించేస్తావేమో అనుకొని వాళ్ళు వెంటనే వీళ్ళకి ఏం చేశారంటే, నాయన ఒక మాట చెప్తున్నాను విను. అదేంటనంటే, ఎప్పటికైనా బైబిల్లో వ్రాయబడిన ప్రకారంగా మీరు యూదులైనటువంటి వారు తిరిగి రావాలి, మీరు వచ్చినప్పుడు మీ కొరకు ఆ భూభాగం అనేటువంటిది ఉండాలి. గనక ఇప్పుడు ప్రస్తుతానికి బ్రిటిష్ సామ్రాజ్యంగా మేము ఇన్ని ప్రదేశాలు అన్నీ కూడా మేము ఏలుతున్నాం గనక ఈ యొక్క ఇజ్రాయెల్ దేశముగా ఉండినటువంటి ఒక భూభాగం, ప్రస్తుతానికి పాలస్తీనాగా ఉండినటువంటి ఒక భూభాగం, ఒకప్పుడు కనాను అని పిలువబడినటువంటి ఒక భూభాగం, ఆ యొక్క భూభాగాన్ని, ఆ యొక్క భూమిని మీ కొరకే ఇచ్చేస్తాము, యూదులకు ఇచ్చేస్తాము అని బ్రిటిష్ ప్రభు లార్డ్ బల్ఫోర్ అని చెప్పేసి అని అంటారు. ఆయన పేరు లార్డ్ అని పిలిచేవారు వాళ్ళని, బ్రిటిష్ వాళ్ళని ప్రభు అని చెప్పేసి అని. మన దేశాన్ని కూడా పరిపాలించినప్పుడు అలాగే కదా, ప్రభులు వారు అనేటువంటి రీతిగా వాళ్ళని గురించి పిలిచినటువంటి పిలుపులు బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి పరిపాలనా కాలంలో మన దేశాన్ని కూడా. సో అందుచేత వాళ్ళు లార్డ్ బల్ఫోర్ అనేటువంటి ఆయన ఒక డిక్లరేషన్ చేశాడు 1917వ సంవత్సరంలో. ఇప్పుడంటే మనకు టీవీలు ఉన్నాయి, ఇప్పుడంటే మనకి సెల్ ఫోన్లు ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో ఇలాంటి ఏమీ లేవు. బహుశా రేడియోల ద్వారా తెలియజేయబడినటువంటి ఒక పరిస్థితి. ఎలా తెలియజేయబడిందోనండి, అంతే ప్రపంచ దేశాలన్నింటిలో ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలు తిరిగి మరలా ఆ దేశం దగ్గరికి రావటం మొదలుపెట్టారు. అప్పటికి అది జోర్డాన్ దేశంలో ఉన్నటువంటి ఒక భూభాగం, జోర్డాన్ దేశంలో ఉండినటువంటి ఒక భూభాగం.
ఈ పాలస్తీనా అనేటువంటిది ఒక ప్రొవిన్స్, ఒక రీజియన్ లాంటిది అనమాట యోర్దాన్ దేశానికి. అయితే యోర్దాన్ దేశానికి ఇప్పుడు కూడా ఉన్నటువంటి ఒక విధానం ఏంటంటే ఆన్ అరైవల్ వీసా. అంటే మన దేశంలోకి వెళ్ళిపోవచ్చు, దేశంలోకి వెళ్ళిపోయిన తర్వాత 4 డబ్బులతో వీసా టికెట్ కొనుక్కొని మనం లోపలికి వెళ్ళిపోయి ఆ దేశంలో మనం నివసించవచ్చు, ఆన్ అరైవల్ వీసా. అందుకని ఇప్పుడు మేము కూడా తీసుకుని వెళ్ళేటప్పుడు మేము జోర్డాన్ దేశం నుంచి వెళ్తాము, లేదంటే ఈజిప్ట్ దేశం నుంచి వెళ్తాము. దీని 2 దేశాలకి వీసాలు తీసుకోవాల్సిన పనిలే, ఇజ్రాయెల్ దేశానికే వీసా తీసుకుంటాము. ఈ 2 దేశాలకి ఏంటంటే ఆన్ అరైవల్, మేము దిగిన వెంటనే అక్కడ మా ఏజెంట్ వస్తారు, ఆ ఏజెంట్ వచ్చి మాకు వీసా అన్ని స్టాంపింగ్స్ అన్ని రెడీ చేసి మనం ఇచ్చినటువంటి డబ్బులతో మనకి వీసా స్టాంపింగ్ వేయించి మనకి ఇస్తారు కనుక దేశంలో మనం అడుగు పెడుతున్నాం. సో అప్పటి రోజుల్లో ఈ భూభాగం అనేటువంటిది కూడా జోర్డాన్ దేశంలో ఉన్నందుచేత అప్పటికి టెల్ అవీవ్ అనేటువంటి ఒక పట్టణంలో ఏ చిన్న విమానాశ్రయం లాగానో ఏదో ఉండినందుచేత క్రమక్రమేపీ రెక్కల మీద నేను మిమ్మల్ని మోసుకొని వస్తున్నాననే దేవుని యొక్క వాగ్దాన ప్రకారంగా ఈ ఇశ్రాయేలీలైనటువంటి వారు, యూదులైనటువంటి వారు ఎక్కడెక్కడికి చెదిరిపోయి ఏ దేశాల్లో ఉండినటువంటి వారు ఇక్కడికి రావటం మొదలుపెట్టారు. ఈలోగా ఈ యూదులకు సంబంధించిన కొందరు ధనికులైనటువంటి వారు, ఇంగ్లాండ్ దేశంలో ఉండినటువంటి వారు, అమెరికా దేశంలో ఉండినటువంటి వారు, వాళ్ళకున్న డబ్బును బట్టి యూదుడు ఎవరైనా గనక తిరిగి మరలా మన దేశానికి వస్తే వాళ్ళని ఏమీ కష్టపెట్టొద్దు, ఇబ్బంది పెట్టొద్దు, వారున్న దేశంలో వారికి ఉన్నదంతా కూడా విడిచిపెట్టుకుని వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు కనుక వచ్చిన వెంటనే వారు ఉండడానికి ఒక కాలనీ, వారు ఉండడానికి ఒక ఇల్లు, ఆ ఇంట్లో కావలసిన సరుకులు, వాళ్ళు బ్రతకడానికి కావలసిన డబ్బులు కుమ్మరించేయడం మొదలుపెట్టారు. వాళ్ళు ఇచ్చేయడం మొదలుపెట్టారు, బాగా ధనికులైనటువంటి వారు ఇచ్చేయడం మొదలుపెట్టారు. సో ఈ విషయం ఇలా తెలుస్తున్న కొలది ఏమైందనంటే యూదులు ఎక్కడెక్కడున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం, ఈనాడు ఇజ్రాయెల్ దేశం అని పిలుస్తున్నటువంటి ఆనాటి పాలస్తీనా అనేటువంటి ఒక భూభాగంలోనికి దిగటం మొదలుపెట్టారు. ఎప్పటి నుంచి అండి? 1917వ సంవత్సరం నుండి. ఎంతకాలం వరకు? 1948వ సంవత్సరం వరకు. మన దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటిది మీకు తెలుసు కదా, 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన బ్రిటిష్ వాళ్ళే కదా మనకు కూడా స్వాతంత్రం ఇచ్చినటువంటిది కాదు. అప్పుడు కూడా మన వాళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్కి మనకి ఇలాగున్న విభేదమైనటువంటిదిగా పెట్టి ఇప్పుడు కూడా కాశ్మీర్ దగ్గర అక్కడ గొడవలు అయ్యేటువంటి విధంగా ఉంటున్నటువంటి పరిస్థితులు అనుకోండి. మరి ఏం చేస్తాం, స్వాతంత్రం ఇచ్చారు, ఏదో అందుకు సంతోషం అని చెప్పేసి అనుకుందాం. అలాగే వాళ్ళకు కూడా ఏం చేశారంటే ఇశ్రాయేలీలైనటువంటి వారి విషయంలో ఒక సంవత్సరం తర్వాత, అనగా 1948వ సంవత్సరం మే నెల 14వ తారీఖున, మే నెలలో చూడండి, మే నెల 14వ తారీఖున 1948వ సంవత్సరం, అప్పటికి అది శుక్రవారం అయినటువంటిది. సో శుక్రవారం నాడు ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు డిక్లేర్ చేస్తూ ఏమన్నారంటే ఇది పాలస్తీనియలకి ఇశ్రాయేలీలకి, పాలస్తీనియలకి ఇశ్రాయేల్ శరీసగం చేద్దామా అని ఆలోచన చేసుకుంటూ అమెరికా వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ప్రోద్బలాన్ని బట్టి చివరికి ఏమన్నారంటే సరే యెరూషలేమును ఒకవేళ 2 భాగాలుగా చేసి పాలస్తీనీలకు సగం ఇశ్రాయేలీలకు సగం అన్నట్టుగా ఇద్దాం కానీ బట్ ఈలోగా అందాక ఈ యొక్క దేశాన్ని ఇశ్రాయేలీలకు ఇచ్చేసామన్నారు. ఇది ఇజ్రాయెల్ యొక్క ఇండిపెండెన్స్ డే ఎప్పుడు పడింది అని అంటే 1948వ సంవత్సరం మే నెల 14వ తారీఖు. అంటే దాని సాదృశ్యం ఏంటి తెలుసండి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన యొక్క రాకడను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఒక మాట సెలవిస్తారు, అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకునండి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించుట మీరు చూచినప్పుడు వసంత కాలము సమీపముగా ఉన్నదని మీకు తెలుస్తుంది కదా, ఆ ప్రకారమే ఈ సంగతులన్నీ జరుగుట మీరు చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి అని చెప్పేసి అంటారు. ఇప్పుడంటే ఏం జరిగిందనమాట, 1948వ సంవత్సరం ఇప్పుడు ఈ ఎండిపోయిన ఎముకలుగా ఉండినటువంటి ఎండిపోయిన చెట్టు అయినటువంటి అంజూరపు చెట్టు చిగురించడం మొదలుపెట్టింది. 1917వ సంవత్సరంలో బల్ఫోర్ డిక్లరేషన్ అప్పుడు ప్రవక్త ప్రవచించినటువంటి మొదటి మాట, ఎండిపోయిన ఎముకలారా మీరు బ్రతకమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పినప్పుడు గడగడమను శబ్దముతో ఒకదానినొకటి కలుసుకున్నటువంటి రీతిగా అన్ని దేశాల్లో ఉన్నటువంటి యూదులు ఇశ్రాయేలీలందరూ కూడా ఇప్పుడు ఒక దేశంలోనికి రావడం మొదలుపెట్టారు. కానీ వాళ్ళలో ఇంకా జీవం కనబడలే, వాళ్ళని ఇంకా జీవించబడినటువంటి కావాలే. ఒకళ్ళొకళ్ళు వస్తూ వచ్చినారు, ఒకళ్ళకొకళ్ళు దగ్గర అవుతూ ఉన్నారు. ఏ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ బల్ఫోర్ డిక్లరేషన్ అటువంటి యెహెజ్కేలు ప్రవక్త ప్రవచించిన మొదటి మాట చొప్పున వాళ్ళందరూ ఆ దేశంలోనికి వస్తూ వచ్చారు. 1948 మే నెల 14వ తారీఖున వాళ్ళకి ఇండిపెండెన్స్ డే, అనగా అంజూరపు కొమ్మ లేతదై చిగురించుట మొదలు పెట్టడం అనేటువంటిది జరిగి ఉన్నది. హై ఫ్రెండ్స్, ప్రవచనాలు ఎంత అక్షరాల నెరవేరిపోయినాయో చూసారా, నెరవేరిపోతూ ఉన్నాయో చూసారా.
యేసు ప్రభు రాకడ కొరకు ఆయన చేయవలసిన కార్యాలన్నీ కూడా ఆయన జరిగించేస్తూ ఉన్నారు. ఆయన చేయవలసినటువంటి ఒక పనులన్నీ కూడా ఆయన చేసి ఉన్నారు. కోర్స్ ఇక్కడ ఒక మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ అధ్యాయంలో లేక ఇంతకు ముందు ఉన్నటువంటి వాటిలో కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడైన యెహోవా మాట్లాడుతుంటాడు, తొలకరి వర్షము కడవరి వర్షము మీ మీద కుమ్మరిస్తాను అని చెప్పారు. ఈ తొలకరి వర్షం ఎప్పుడు జరిగింది అని అంటే యేసుక్రీస్తు ప్రభు శిష్యులైనటువంటి వాళ్ళు, యూదులైనటువంటి వాళ్ళందరూ యూదులే మళ్ళా కదా. ఈ 12 మంది శిష్యులు, అక్కడ ఉన్నటువంటి 120 మంది కూడా వీళ్ళందరూ యూదులై ఉండినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ ఆ మేడగదిలో ఉన్నప్పుడు కలిగినటువంటి యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము, అది తొలకరి వర్షం. తొలకరి వర్షముగా వారందరూ కూడా ఆత్మచేత నింపబడినారు. సర్వ శరీరుల మీద నా ఆత్మను కృమ్మరిస్తానని దేవుడు అంత్య దినములలో వాగ్దానం చేసినటువంటి వాగ్దానం యొక్క నెరవేర్పు పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగువచ్చినటువంటిది. ఇప్పుడు మరలా దేవుడు ఏం చేయబోతున్నాడనంటే, ఇప్పుడు చెదిరిపోయినటువంటి యూదులు మరలా తిరిగి వచ్చి ఉన్నారు గనక ఇప్పుడు ఆ దేశంలోనికి వచ్చినటువంటి వారిలో కొందరు మెస్సియానిక్ జ్యూస్ అనేటువంటి పేరు పెట్టుకొని యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి యూదులుగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థనలండి, అద్భుతమైనటువంటి ఆరాధనలండి. అక్కడ ఈవెన్ ఇజ్రాయెల్ దేశంలో ఇప్పుడు కూడా యూదులైనటువంటి క్రైస్తవులు ఉండి ఉన్నారండి. మనం లేరని అనుకుంటాం కానీ ఉన్నారు. ఒకవేళ కొద్దిమంది సంఖ్య అయినా వాళ్ళు చేస్తున్న ప్రార్థన ఈరోజు నీ ప్రవాహం వచ్చినట్లుగా అన్యజనులు అనేక మంది ప్రవాహంగా వస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క మందిరం దగ్గరికి వస్తున్నప్పుడు వీరి యొక్క ప్రవాహం వస్తుంటుండగా సర్వ శరీరుల మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తున్నానని సెలవిచ్చిన కడవరి వర్షము తిరిగి మరలా యూదుల మీదనే కుమ్మరించబడవలసినటువంటిది, ఆ యూదుల మీదకే దిగి రావలసినటువంటిది. అందుకని ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయంలో 14వ వచనంలో దేవుడు ఎలాగో అంటున్నాడు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపచేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. మీరు బ్రతుకున్నట్లుగా అంటే ఏం జరిగింది అక్కడ? యెహెజ్కేలు ముందు ప్రవచనం చెప్పినప్పుడు ఎండిపోయిన ఎముకలరా బ్రతకండి అంటే ఎముకలన్నీ కూడా ఒకదానితోటి గడగడమని శబ్దంతో అతుక్కోవటం మొదలుపెట్టినాయి. అప్పుడు మరలా దేవుడిని యెహోవా యెహెజ్కేలుతో మాట్లాడుతుంటాడు కదా. యెహెజ్కేలు ప్రవక్త ఇప్పుడు ఒక మాట చేయను, జీవాత్మ నలుదిక్కుల నుండి నువ్వు వచ్చి వీరిలోనికి రమ్మని పలకరిస్తే, నువ్వు పలికిన మాట చొప్పున జీవాత్మ వచ్చి వారిలోనికి ప్రవేశించినప్పుడు వారు లెక్కింప శక్యము కాని మహాసైన్యమై వారు లేచి నిలుస్తారు. అంటే దేవుని ఆత్మ వారి మీదకి దిగి రావాలి, పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి రావాలి. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చేటప్పుడు ఇంకొక మాట అంటాడు అధ్యాయంలో 36వ అధ్యాయము 26వ వచనంలో ఏమంటాడంటే, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మును చేసేదను. ఇది దేవుడు సెలవిస్తున్న మాట. నా ఆజ్ఞలు నా కట్టడలను అనుసరించేటువంటి వారుగా మీ యొక్క దోషములన్నిటి కూడా తీసేసి మీ యొక్క రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చి నా ఆత్మను మీలో ఉంచి మీ పాప దోషములన్నిటినీ క్షమించేస్తాను అంటున్నాడు. అబ్బా, ఎంత గొప్ప ప్రణాళిక అండి బాబు దేవుని ఎంగానో. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కూడా అంటాడు, ఎప్పుడైతే అన్యజనుల ప్రవేశము లోపలికి రావడం అనేటువంటిది సంపూర్తి అవుతుందో, ప్రవాహం వలె ఈ అన్యజనులందరూ కూడా దేవుని యొక్క మందిరంలోనికి దేవుని సంఘంలోనికి రావటం జరుగుతుందో, అప్పుడు దేవుడు అంటాడు, ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ రక్షించేస్తా, వారి దోషములన్నిటినీ తీసివేస్తా, నా ఆత్మ వారిలో ఉంచి వారిని బ్రతికింపజేస్తా. హల్లెలూయా. కానీ ఆ ఆత్మ రావాలంటే దేవుడు అన్నాడు, యెహెజ్కేలు ప్రవక్త నువ్వు ప్రవచించు, నువ్వు ప్రవచనం అయితే చెప్పిన మాటను బట్టే వారిలోనికి జీవాత్మ అనేటువంటిది వస్తుంది కనుక నువ్వు ప్రవచనం అయితే చెప్పు అన్నాడు. ఈరోజు అందుకేనండి దేవుని బిడ్డలంగా, క్రైస్తవ బిడ్డలంగా ఈరోజునే నేను నాతో పాటు తీసుకుని వెళ్ళేటువంటి వాళ్ళందరికీ అది నేర్పిస్తుంటాను. నాయనలారా, మీ నోటి మాటలో జీవం ఉందిరా బాబు, మీ నోటి మాటలో సృజనాత్మక శక్తి ఉంది. మీరు పలకవలసినటువంటి ఒక మాట ఏంటంటే ఆ దేశాన్ని దీవించండి. మనం ఇజ్రాయెల్ దేశానికి వచ్చాము, ఇజ్రాయెల్ దేశాన్ని దీవించండి. జోర్డన్ దేశంలోనికి వచ్చినాము, ఈ జోర్డన్ దేశాన్ని దీవించండి. ఐగుప్తు దేశంలోనికి వెళ్ళి ఉన్నాము, ఐగుప్తు దేశాన్ని దీవించండి.
తిరిగి మరలా మన దేశానికి వెళ్తాము. మన దేశంలో ఉన్న వాస్తవాన్ని చెప్పండి. అమ్మో ఇంతమంది ప్రజలు వీళ్ళు ఎక్కడ రక్షింపడతారండి, ఇంతటి విగ్రహారాధన ఉంది, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇలాంటి వ్యతిరేకతలు ఉంది, మన దేశం బాగుపడదండి, మన దేశం రక్షింపబడదండి, ఇలాంటి మాటలు మాట్లాడకండి. ఎందుకంటే మీ నోటి మాటలో సృజనాత్మకత ఉంటుంది. మీరు మాట్లాడేటప్పుడు రక్షింపబడదు అనే మాట కాదు పలకాల్సింది. మనం మాట్లాడేటప్పుడు ఎండిపోయిన ఎముకలరా మీరందరూ ఒకదానితో ఒకటి ఏకమకండి, జీవాత్మ ఈ దేశం మీదకి దిగువచ్చును గాక. ఈ భారతదేశం మీద దేవుని యొక్క జీవాత్మ దిగువచ్చినది నేను చూస్తున్నా. నేను ఎండిపోయిన ఎముకల స్థితిని చూడలే. జీవాత్మ వచ్చినప్పుడు వాళ్ళు లెక్కింప శక్యము కానీ మహాసైన్యముగా లేవటం అని నేను చూస్తున్నా. అందుకే నా డిక్లరేషన్ నేను ఏమంటానంటే, ప్రభుని రాకడ జరిగినప్పుడు అండి మిగతా ప్రదేశాలన్నిటితో పాటుగా మన యొక్క భారతదేశం నుండి కూడా కొన్ని కోట్ల మంది ప్రజలండి, కోట్ల మంది ప్రజలు ఈ భారతదేశం నుండి మధ్యాకాశానికి ఎత్తబడేటువంటి గుంపులో ఉండబోతున్నారు. కారణం ఏంటి తెలుసా? నేను పలుకుతున్నా. ఎండిపోయిన ఎముకలు తిరిగి బ్రతుకుతూ ఉన్నాయి. దేవుడు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించి మనల్ని జీవింపజేస్తున్నాడు. ఎండిపోయామనుకున్నటువంటి ఆనాటి ఇశ్రాయేలీయుల విషయంలో ఈనాడు ఆల్రెడీ జరిగిపోయిందండి. వాళ్ళు బ్రతికి ఉన్నారు, వాళ్ళు తిరిగి లేచి ఉన్నారు. ఈరోజు నాకు లెక్కింప శక్యము కానీ సైన్యముగా వారు లేచి ఉన్నారు. దేవుని యొక్క ఆత్మాభిషేకం అక్కడ జరుగుతుంది. దేవుడు తన కార్యాన్ని తాను జరిగించుకుంటూ ఉన్నాడు. ఒకవేళ అందాక క్రీస్తు విరోధమైనటువంటి వాడు రావడం కొరకైనటువంటిది అవకాశాలు జరుగుతున్నా, వాళ్ళు మందిరం కట్టుకోవడానికి అయినటువంటి అవకాశం జరుగుతున్నా, దేవుడు సెలవిచ్చినట్లుగా మందిరం అన్నిటికంటే పైగా హెచ్చింపబడుతుంది. వాళ్ళ తర్వాత వాళ్ళు తెలుసుకోబోతూ ఉన్నారు. దేవుడు వాళ్ళందరినీ కూడా రక్షించబోతున్నాడు. వాళ్ళందరి మీద తన ఆత్మ వర్షాన్ని కుమ్మరించబోతున్నాడు. కడవరి వర్షం వారి మీదకి దిగి రాబోతున్నది. అదే ప్రకారంగా ఈ రోజున దేవుడు మన మీద కూడా తన కడవరి వర్షాన్ని కుమ్మరించి మన నోట తన మాటను పెట్టి ఉన్నాడు. ఆయన అంటాడు, నీ దేవుడైన యెహోవానకు నేను మాట ఇచ్చి ఉన్నాను, నేనే దాన్ని నెరవేర్చువాడని. దీనివల్ల మీరు తెలుసుకుంటారని సెలవిచ్చిన ప్రకారంగా జరిగిపోయినాయి అండి. ఇశ్రాయేలీయులకు స్వాతంత్రం వచ్చింది 1948 మే 14వ తారీఖున. ఎండిపోయిన ఎముకలు తిరిగి బ్రతకడం మొదలుపెట్టినాయి. అలాగనే ఎండిపోయిన అంజూరపు చెట్టు తిరిగి చిగురించడం మొదలుపెట్టింది. ఈనాడు ఇశ్రాయేలు ప్రజలు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు 71వ సంవత్సరంలోనికి వాళ్ళు అడుగు పెడుతున్నటువంటి సమయంలోనికి అన్నట్టుగా మనం వెళుతూ ఉన్నాం. 71 సంవత్సరాలు నిండినటువంటి రీతిగా ఇశ్రాయేలు దేశపు ప్రజలు, ఇశ్రాయేల్ యొక్క జీవితం, వాళ్ళ యొక్క జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యం చేస్తుంది. తన ఆత్మను కుమ్మరించినాడు, తన పరిశుద్ధ ఆత్మను కుమ్మరించినాడు. తన యొక్క మందిరాన్ని ఆయన కట్టడానికి సంసిద్ధంగా ఉండినాడు. ఇశ్రాయేలు విషయంలో కార్యం చేసిన దేవుడు ఈ రోజున మన విషయంలో అంటున్నాడు కదా, నేను మిమ్మల్ని కూడా జీవింపజేసిన, నా ఆత్మ ద్వారా నేను మిమ్మల్ని జీవింపజేసిన. ఇప్పుడు మీ నోట నా మాట పెట్టి ఉన్నాను. నేను నీతో పలికించినటువంటి ఒక మాట నేను నెరవేరుస్తాను. ఈరోజు నేను పలుకుతున్నా, మీ ఇంటిలో జీవము కలిగి ఉన్నది. మీ కుటుంబానికి దేవుడు తన ఆత్మ ద్వారా జీవాన్ని ఇచ్చి ఉన్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మీ ఇంటిల్లిపాదికి అనుగ్రహించి ఉన్నాడు. మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు, మీ ఇంట్లో ఉన్న యవనస్తులు, మీ ఇంట్లో ఉన్న కుమారులు కుమార్తెలు, మీ ఇంట్లో ఉన్న వృద్ధులు, చివరికి మీ ఇంట్లో పనిచేస్తున్నటువంటి దాసీలైనటువంటి వారి మీద కూడా దేవుడు తన ఆత్మను కృమ్మరించి మనం ఆ ప్రభు రాకల్లో లేచి నిలబడి ఆయన ఎదుర్కొనేటువంటి ఒక భాగ్యం దేవుడు మనకి ఇస్తున్నాడు. ఈలోగా మనం చేయాల్సిందేనంటే ఆత్మలో నడిపించబడతాం. పరిశుద్ధాత్మ అభిషేకంతో మనం జీవిద్దాం. ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూద్దాం. ఆల్రెడీ ఇశ్రాయేలీల గురించినటువంటి విషయంలో దేవుడు చేయవలసిన ప్రవచన నెరవేర్పులన్నీ చేసేశారు స్నేహితులారా. ఈ రోజున మనం ఆ ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఆయన రాకడలో మొదటి ఘట్టముగా ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం అందరం కూడా ఆ ప్రభుని ఎదుర్కొనడానికి ఆకాశ మండలంకు కొనిపోబడేటువంటి వారముగా దేవుని ఆత్మచేత ముద్రించబడి, దేవుని ఆత్మచేత నింపబడి, పరిశుద్ధాత్మ చేత మనం జీవిస్తూ నిత్య జీవానికి వారసులముగా మనం జీవిద్దాం. తండ్రి నీకు వందనాలు. ఈ బిడ్డలన్నీ చేతులకు అప్పగిస్తున్నా. నీ ఆత్మాభిషేకం వీరికి ఇచ్చినందుకు నీకు వందనాలు. నీ ఆత్మతో వీరిని నింపినందుకు నీకు వందనాలు. ఇప్పుడేనైనా నీ ఆత్మాభిషేకం వారు అనుభవించుచున్నారు నాయన. నీ ఆత్మశక్తిని వారు అనుభవిస్తున్నారు. నీ పరిశుద్ధాత్మ ద్వారా వీరు జీవించువారై ఉన్నారు నాయన. ఎండిపోయిన స్థితి మాలో తీసివేయబడింది. ఇక మేము ఎండిపోయిన వాళ్ళము కామునైనా తిరిగి మళ్ళీ జీవించినట్లుగా నీ ఆత్మచేత మమ్మల్ని ముట్టి ఉన్నారు కనుక నీకు వందనాలు. నీ ఆత్మచేత మమ్మల్ని సంధించినారు కనుక నీకు వందనాలు. యేసు నామములో నేను క్లెయిమ్ చేస్తున్నా. ఈ కుటుంబాన్ని అంతని నీ చేతిలో పెడుతున్నా. నీ పరిశుద్ధాత్ముడు వీరి మీద ఉంటుండగా ఏ ఇతరమైన చీకటి శక్తులు కానీ అపవాది క్రియలు కానీ వీరి మీద ఉండకుండును గాక. యేసు నామములో వాటిని నేను లయపరుస్తున్నా. ప్రతి అపవాది క్రియలను నేను లయపరుస్తున్నా. నాన్న నీ కొరకు, నీ రాకడ కొరకు నీ ఆత్మ ద్వారా మేము సంసిద్ధమగినట్లుగా, ఆయత్తపరచబడినట్లుగా నీ అభిషేకాన్ని వీరి మీద నేను విడుదల చేస్తూ, వీరితో పాటుగా ఇంకా అనేక మంది నాయన మా ఇరుగు పొరుగు వారిని కూడా నీ రాకడ కొరకు మేము సిద్ధపరచినట్లుగా నీ ఆత్మతో మమ్మల్ని నడిపించుమని, దీవించుమని యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మనకు మన యొక్క కుటుంబములకును నిత్యము తోడయుండి కాపాడి సంరక్షించును గాక. ఆమేన్. ఆమేన్. వచ్చేస్తున్నారు ప్రభు.
రాకడ నెరవేర్పులన్నీ కూడా జరిగిపోయినాయి. ఈవెన్ ఇజ్రాయెల్ దేశం అది తిరిగి చిగురించడం మొదలు పెట్టబడింది. సరిగ్గా ఈ 1948 సంవత్సరం మే 14వ తారీఖున జరిగినట్లుగా ఈ యొక్క 2019 సంవత్సరం మే నెలలో వారి యొక్క స్వాతంత్ర దినాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ వారి పట్ల దేవుడు చేసిన కార్యాలు ప్రవచన నెరవేర్పులు గనక ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూద్దాం. ఈ విషయంలో ఒకవేళ ఇంకా మీరు ఏదైనా తెలుసుకోవాలని కోరుకున్నట్లయితే ఇశ్రాయేలీయుల చరిత్ర కానీ, లేక ఇశ్రాయేలీయుల విషయాలు కానీ, ప్రవచన నెరవేర్పులు కానీ, మరి ఏదైనా విషయం తెలుసుకోవాలనుకున్నా, లేక ఏదైనా విషయం మేము మీ కొరకు ప్రార్థన చేయాలనుకున్నా మీరు మాతో సంప్రదించవలసిన మా చిరునామా ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకుంటే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885552766. ఒకవేళ నాతో ఈమెయిల్ మీరు ఏదైనా తెలియజేయాలని కోరుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈ సత్య సువార్త@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ త్వరగా రానయ్యన్న ఆ యేసుక్రీస్తు ప్రభు చేతులకి మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.